మిస్టర్ గోవింది నాది పరిచయం. నేను ఈ సిటీలో మొదటి బిల్డింగ్ కట్టినప్పటి నుంచి మొదలైంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? హెల్ప్, ఉపకారం, సహాయం నా కాబోయే భార్యకి. అంటే నీకు కూడా ఎలా ఉంటుందో తెలియాలిగా. ఈ రాఘవ్ సూర్యవంశీ పేరు నీ పేరుతో ముడిపడిందంటే అప్పుడు నీకు ఇక అన్ని దారులు తెరుచుకుపోతాయి. ఇంతకుముందు నువ్వు ఎంత ప్రయత్నించినా ఆ దారులు నీ కోసం తెరుచుకునేవి కావు. రిపోర్టర్ గారు, మీరు ఏం ప్రశ్నలు అడగాలనుకుంటున్నారో నిర్భయంగా అడగండి. నేను మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ సార్. కానీ నేను ఒక ఇంపార్టెంట్ కాల్ చేసుకోవాలి. రేఖ, కాల్ తర్వాత చేయొచ్చు, ముందు ఇంటర్వ్యూ చేసేసుకుందాం. హలో శేఖర్ సార్, ఆ ఆల్కహాల్ ఓవర్డోస్ స్కామ్ స్టోరీని నేను కవర్ చేయలేను. నా సోర్స్ నాకంటే చాలా తెలివైనవాడు అనిపించుకున్నాడు. అతని ప్లాన్ ఏంటో అర్థం కావడం లేదు. రేఖ, నువ్వు అసలు ఏం చేస్తున్నావు? ఈ ఇంటర్వ్యూ మన ఇద్దరికి ఒక గోల్డెన్ ఛాన్స్. ఈ ఇంటర్వ్యూ తర్వాత నేను అసిస్టెంట్ కెమెరామెన్ నుంచి సీనియర్ని అయిపోతాను. అప్పుడు నాకంటూ స్వయంగా వ్యాన్ ఉంటుంది. కొంచెం నీ గురించి కూడా ఆలోచించుకో. నువ్వు ఇంటర్ నుంచి సరాసరి సీనియర్ జర్నలిస్ట్ అయిపోతావు. అర్థం చేసుకో విరాజ్, మనం ఇప్పటికీ అవ్వచ్చు. ఏంటి నువ్వు చేసింది? సారీ, మన్నించటం, క్షమాపణ. నాకు నీ ఉపకారం ఏమీ అవసరం లేదు. నువ్వు చేసిందంతా కూడా నీ కాబోయే భార్య కోసం చేశావు, కానీ అది నేను కాదు. విరాజ్, నీ సామాన్లు ప్యాక్ చేసుకో. అన్నట్టువా, ఇక్కడి నుంచి వెళ్ళబోయే ముందు నేను నీకు ప్రేమగా 3 మాటలు చెప్పాలి. నువ్వు నాకు దూరంగా ఉండు. వెళ్ళిపోయే ముందు నీకు ఒకటి చూపించాలి. ఇది నా కార్స్ కలెక్షన్. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5. నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నెంబర్ 5 చేంజ్ చేసేయాలి అని. ఆల్ థ్యాంక్స్ టు యూ. లైఫ్ పార్ట్నర్స్ ఇవే కదా చేయాల్సిందే. మరి నువ్వు నా కార్ కలెక్షన్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి హెల్ప్ చేసావు. అందుకే నేను కూడా నీకు హెల్ప్ చేయాలనుకుంటున్నాను, నీ కెరియర్ని అప్గ్రేడ్ చేయడం. నువ్వు బాగా ఆలోచించావు, కానీ కాళ్ళు పట్టుకుంటే కాదు, కాళ్ళు అరిగేలా కష్టపడితే వచ్చే సక్సెస్ కావాలి. పదవిరాజ్, విరాజ్, ఏంటి రోజంతా మాడుమహం వేసుకుని ఉంటావా? ఏంటి రేఖ, నీ ఆదర్శాలు, నీ విలువలు, వీటి వల్ల మనకి ఈ రోజు వరకు ఏం వచ్చింది? ప్రమోషన్ వచ్చిందా? జీతం వచ్చిందా? మంచి జాబ్ సంతోషంగా వచ్చిందా? ఉండొచ్చు, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. సంతోషం, ప్రశాంతమైన నిద్రగోల్లో నా కెరీర్ చితికల పడేలా ఉంది. నేను శేఖర్ సార్కి చెప్పేస్తాను నన్ను వేరే రిపోర్టర్తో టీమప్ చేయమని. అరే ఏంటి విరాజ్, నువ్వు ఇంత చిన్న విషయానికి నీ పార్ట్నర్షిప్ ని వదిలేస్తావా? ఇంత చిన్న విషయమా రేఖ? ఈ ఒక్క ఇంటర్వ్యూతో నా కెరీర్ సెట్ అయిపోయి ఉండేది. అయ్యో సారీ యార్, నువ్వు నన్ను క్షమించడానికి చెప్పు, నువ్వేం చేయమన్నా చేస్తాను. అలా అయితే కేఫ్ రియోలో లంచ్కి తీసుకువెళ్ళు. అది చాలా కాస్ట్లీ కదా, నాతో ఖర్చు పెట్టించాలని ముందే ప్లాన్ చేసుకుని వచ్చినట్టున్నా. పదా. రేఖ, ఏం తెప్పించను? విరాజ్, రైట్ సైడ్ లో చూడు. అరే మెనూలో రైట్ సైడ్. పిజ్జా 4000. టొమాటోలు, మష్రూమ్లు వేస్తారా లేక వెండి కూరగాయలు వేస్తారా? అండ్ వాటర్ ప్రైస్ చూసావా? అమృతం తాగిస్తారా ఏంటి? ఇంకేమైనా అడుగు యార్.
నేను ఇప్పుడే వస్తాను. విరాజ్ విను, ఇక్కడ ఖరీదు చాలా ఎక్కువ. ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం కదా. నువ్వు ఒక పని చేయి, నువ్వు కొంచెం యాక్టింగ్ చేయి, నీకు కళ్ళు తిరుగుతున్నట్టు. కానీ ఎవరికి ప్రైస్ చూసి కళ్ళు తిరిగాయని చెప్పకు. జస్ట్ నార్మల్గా హెల్త్ బాగాలేదన్నట్టు మనం వెళ్ళిపోదాం, ఓకే? ధ్రువ్ ప్లీజ్ ఏదైనా గుడ్ న్యూస్ చెప్పవా? గుడ్ న్యూస్ కాదక్క, వెరీ గుడ్ న్యూస్ ఉంది. అరే ఒకడక్క రోజుకు 10 సార్లు ఫోన్ చేసి వాళ్ళకి ఊపిరి పీల్చుకోకుండా చేస్తే వాడికి అడ్మిషన్ దొరకకుండా ఎలా ఉంటుంది? సారీ సారీ సారీ, అది నా తమ్ముడికి అడ్మిషన్ దొరికింది. ధ్రువ్ ఎప్పుడు బయలుదేరాలి? రేపు పొద్దున్నే బయలుదేరాలక్క. సరే నేను ఇప్పుడే వస్తున్నాను. కానీ అక్క ఒక ఫేవర్ కావాలి నీ నుంచి. నువ్వు నా ప్రాణాలు అడుగు, అవి కూడా నీకోసం ఇచ్చేస్తాను. అక్క వెళ్ళిపోయే ముందు నేను చివరిగా ఒకసారి ఉన్నతిని కలవాలనుకుంటున్నాను. ధ్రువ్ అక్క ప్లీజ్, మళ్ళీ తనకి సారీ చెప్పే అవకాశం దొరుకుతుందో లేదో తెలీదు. కానీ ధ్రువ్ తన అన్నయ్య ఒక పొగరుబోతు. అక్కడికి వెళ్ళటం అంటే ఎద్దుతో పొడిపించుకున్నట్టే. నాకు తెలుసక్క, కానీ నాకు ఇది చాలా ముఖ్యం. ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉంటాను ధ్రువ్. నా తమ్ముడు పెద్దోడైపోయాడు. సరే నేను ఏదో ఒకటి చేస్తాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇంత ఫుడ్ చూస్తుంటే నా కళ్ళు తిరుగుతున్నాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఏంటిదంతా? ఇదంతా విరాజ్ అంటే నా విఐపి లంచ్. నువ్వు ఫ్రెండ్వా శత్రువా? ఒక్క ఇంటర్వ్యూ మిస్ అయిందంతే. నా 1 మంత్ శాలరీ తినేస్తావా ఏంటి? ఎంత కుక్కుకుంటే నీ బట్టలు చెరగడానికి ముందు నీ కడుపు పగిలిపోతుంది. చూసావా ఇంటర్లా మాట్లాడావు? ఇవన్నీ ఫ్రీ, వీటికి డబ్బులు కట్టక్కర్లేదు. ఫ్రీ? అది ఏంటంటే ఈ రోజు ఈ కేఫ్ది 5th యానివర్సరీ. సో ఇక్కడికి ఏ కస్టమర్ అయితే 5th నెంబర్లో వస్తారో వాళ్ళ దగ్గర వీళ్ళు డబ్బులు తీసుకోరు. ఈ విఐపి లంచ్ మొత్తం వాళ్ళకి ఫ్రీ 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 ఫ్రీ. ఇదేదో బాగుందే. నువ్వేమన్నా 5th యానివర్సరీయా? కానీ 2 ఏళ్ల క్రితం ఇక్కడ ఒక స్వీట్ షాప్ ఉండేది కదా. అండ్ ఏదో స్టోరీలో కూడా చదివాను, వీళ్ళు బలవంతంగా ఈ ప్లేస్ని కబ్జా చేశారు అని. మరి 5 ఏళ్ళు ఎలా అయిపోయాయి? నువ్వు చెప్పిందైతే కరెక్టే, కానీ నువ్వు ఆగు. అరే మేనేజర్, ఎస్ మ్యామ్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? కస్టమర్ని దోచుకోవడానికి ఇది మీ కొత్త పద్ధత ఏంటి? ఏంటిదంతా? 5th యానివర్సరీయా? రియలీ? నిజం చెప్పండి, లేదంటే ఈ రిపోర్టర్ రేఖా చౌదరి 2 నిమిషాల్లో మిమ్మల్ని ఎక్స్పోజ్ చేస్తుంది. లేదు లేదు మేడం, ఇదేం స్కామ్ కాదు. యాక్చువల్లీ మేము మీ ఫ్రెండ్కి ఏదైతే సర్వ్ చేశామో వాటికి అడ్వాన్స్ పేమెంట్ అయిపోయింది. అండ్ ఈ యానివర్సరీ జస్ట్ ఒక వంక అంతే. పేమెంట్ అయిపోయిందా? ఎస్ మేడం. పేమెంట్ ఎవరు చేశారు? ఎవరు చేశారు? మేడం అది ఆయన. ఏంటిదంతా? ఒక భర్త తరపు నుంచి తన కాబోయే భార్య కోసం ఒక చిన్న ట్రీట్. యు మోస్ట్ వెల్కమ్. నీకు సరదాగా ఉన్నట్టుంది భార్యాభర్తల ఆట ఆడటం. రా, నీ సరదా తీర్చి పారేస్తాను. హలో ఎవ్రీవాన్, అటెన్షన్ ప్లీజ్. ఈ రోజు మా 5th వెడ్డింగ్ యానివర్సరీ అండ్ అది సెలబ్రేట్ చేసుకోవడానికి తను తీసుకునే డెసిషన్ ఏంటంటే, ఈ రోజు మీరు ఎంత ఫుడ్ తిన్నా సరే దాని బిల్ నా హస్బెండే పే చేస్తారు. You're welcome too. ఇప్పటి వరకు నేను చాలా ప్రేమగా ఆడుతున్నాను, కానీ నీకు ఆటలో యాక్షన్ కావాలి కదా. సరే అయితే ఇక నుంచి యాక్షన్ చూస్తావు.
మరి నీ యాక్షన్కి నా రియాక్షన్ ఏముంటుందో అది నువ్వు అస్సలు ఊహించలేవు. ఇది ట్రై చేయండి అత్తయ్య గారు. నేను కొత్తగా చేశాను చైనీస్ సమోసా. ఆగు, ఎక్కడికెళ్తున్నావు? పెళ్లి షాపింగ్ చేయడానికి. పొద్దున్న నెత్తి మీద ఏమైనా పిడుగొచ్చి పడిందా? నీకేమైనా మతిపోయిందా ఏంటి? రాఘవన్నే అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాడు నాకు ద్రోకి పెళ్లి చేయడానికి. అండ్ నాకు మా అన్నయ్య మీద పూర్తి నమ్మకం ఉంది. నాకు ద్రోకి పెళ్లి జరుగుతుందని తను అన్నాడు అంటే దెన్ డెఫినెట్ గా జరుగుతుంది. అందుకే మరి పెళ్లి షాపింగ్ కి వెళ్తున్నాను. ఆగు, మిస్ మెడోనా, వెళ్ళి మొహానికి పిండి పూసుకో. పిండా? అత్తయ్య గారు వెళ్ళి మేకప్ చేసుకోమని చెప్తున్నారు. ఎందుకంటే వంటగదిలోకి వెళ్ళాక నువ్వు మొహం మార్చుకోవడం తప్ప నీకేమీ రాదు కదా. అరే వెళ్ళు, తయారవ్వు. నువ్వు ఉన్నతితో పాటు షాపింగ్కి వెళ్ళాలి. ఎస్ ఉమ్? ఎస్ అత్తయ్య గారు, ఇప్పుడే రెడీ అయ్యి వస్తాను. అయ్యో, నేను పర్స్ తీసుకోవడం మర్చిపోయాను. ఒక్క నిమిషం, ఇప్పుడే తెస్తాను. ఎప్పుడూ దిగులుగా కూర్చుని ఉండిపోయేది ఇప్పుడేమో ఏదో రెక్కలొచ్చినట్టు ఎగురుతుంది. అసలు ఏమైంది దీనికి? ఏం అవ్వలేదత్తయ్య, అవ్వబోతోంది. ఈ రోజు ధ్రువ్ నాకు తన ప్రేమని ఎక్స్ప్రెస్ చేయబోతున్నాడు. హలో ఉన్నతి, నేను రేఖ. చెప్పండి. అది ధ్రువ్ని నువ్వు కలవాలనుకుంటున్నాడు. నువ్వు ఒకసారి కలవగలవా? మేము మీ ఇంటికైతే రాలేము, మరి ఇంకెక్కడైనా బయట కలిస్తే ఓకేనా? నేను వచ్చేస్తాను. సరే, థ్యాంక్ యూ. ఇది ఎలా ఉంది ఉన్నతి? పర్ఫెక్ట్ అక్క. దీని ప్రైస్ బానే ఉంది, కానీ ఇంత స్మాల్ నెక్లెస్ నాకు బానే ఉంటుందా? మేడం, మీరు ఏమి పెట్టుకున్నా మీకు అది చాలా బాగుంటుంది. మీరు చెప్పింది అయితే నిజమే, కానీ మీరు నాకు ఇంకా పెద్ద నెక్లెస్ చూపించండి. ఆవిడికే చూపిస్తూ ఉండిపోయారు, లేట్ అవుతుంది. ఒకసారి పిలవచ్చు కదా. మాకు కూడా కొంచెం చూపించండి. హా, హా. మీరు ఇది చూడండి, ఇది మీకు బాగా సూట్ అవుతుంది. వద్దు, మీరు ఇంకా నాకు కొంచెం పెద్ద చూపించండి. అయినా అక్క, మీకన్నీ బానే ఉంటాయి కదా. వీళ్ళ దగ్గర పైన ఒక ప్రీమియం కలెక్షన్ ఉంది. అక్కడ ఓన్లీ బిగ్ నెక్లెస్లే ఉంటాయి. నాకు తెలిసి మీరు పైకి వెళ్ళి అవి చెక్ చేయడం మంచిదేమో. కరెక్ట్. మీకు నేను వేరే ఐటెం చూపిస్తాను. వచ్చి మాకు కూడా చూపించండి. మేమేమి ఫ్రీగా తీసుకోవడానికి రాలేదు. మీరు 2 నిమిషాలు ఆగండి. ఐఎమ్ సో సారీ. మీరు ప్లీజ్ వాళ్ళకి ముందు చూపించండి. మీరు చూస్తూ ఉండండి. అరే, తను ఆ అమ్మాయే కదా, ఆ బాత్రూమ్ క్లిప్ అమ్మాయి? చూడటానికైతే అలానే ఉంది. ఒకసారి చూడు. అవునవును, ఆ అమ్మాయే. అక్క, ఈ క్లిప్లో ఉంది నువ్వే కదా? అవునండి, ఈ అమ్మాయే. చూడండి, పెళ్లికి షాపింగ్ చేయడానికి వచ్చింది. ఎవరితో కానీ చాలా గొప్ప మనసు అయి ఉండాలి. అందుకే ఇలాంటి అమ్మాయిని వాళ్ళ ఇంటి కోడలు చేసుకోబోతున్నారు. అస్సలు సిగ్గులేదనుకుంటున్నా. నిజమే, వీడియో తీసుకున్నప్పుడు సిగ్గనిపించలేదా? ఇప్పుడు ఇంత సిగ్గుపడిపోతుంది. తనది మనమే ఒక వీడియో తీద్దాం. అరే అబ్బా. కానివ్వండి. ఇలాంటి వాళ్ళని ఎలా మనం కూడా నడుస్తున్నారు తనది షాపింగ్? వీడియో తీద్దాం. సార్ ప్లీజ్ మనం కూడా వీడియో మీరందరూ నా షాపులో ఇలా వీడియో తీయకండి. ప్లీజ్ ఆగండి, వీడియో తీద్దాం. మా షాప్ మనం ఇక్కడ కూడా ఇలా వీడియో. చేయకండి. ప్లీజ్ మీరు కూడా ఎందుకు తీసుకోండి. తీయద్దు ఇంకా వీడియో? సిగ్గవుతుందా మీకు? తప్పకుండా ఇలా తీసుకుంటాం. వీడియోలు తీయకండి. రండి, నువ్వు కూడా ఈ వీడియో తీయండి, అందరూ తీయండి, అస్సలు సిగ్గు అందరూ తీయండి, లేదు. వీడియో తీయండి. తీస్తున్నాగు. రవ్వంత ఒక్క నిమిషం. కూడా సిగ్గనేది లేదు. ఇలాంటి అమ్మాయిని తీయండి, అందరూ వీడియో తీద్దాం. తీయండి, మీరు కూడా తీయండి. ఇంట్లో అందరూ అందరూ ఎలాంటి తీయండి. వాళ్ళో ఏంటో. ఎందుకు వద్దంటున్నారు? తెలిసి అందరూ తీయాలి కదా. ఏమైంది? ఏమైంది? సిగ్గు శరం లేదా? ఎందుకు ముఖం ఎందుకు దాచుకుంటున్నారు? సిగ్గు అలాంటి వీడియో పడుతున్నావు? తీసుకున్నావా? వీడియో తీసుకున్నప్పుడు కాలం సిగ్గు ఎలా లేదా? మారిపోయిందో బాగుందండి, చూడండి. చాలా ముఖం బాగుంది. చూపించండి. చూడండి. అందరూ వీడియో తీయండి. ఏమైంది? ఆపండి. ఏం చేస్తున్నారు మీరు? ఉన్నతి, బాగుందండి, చాలా బాగుంది. చూడండి, తనని కాపాడడానికి వచ్చింది. ఏం చేస్తున్నారు మీరందరూ? కొంచెమైనా సిగ్గుందా మీకు? అరే, తనకి ఇలాంటి పని చేయడానికి సిగ్గు లేనప్పుడు మేము వీడియో తీయడానికి ఎందుకు సిగ్గుపడాలి? ఇక్కడ చూడండి వీడియో.
చాలా సరదాగా ఉంది కదా మీకు ఆ వీడియో చూపించాలని. సరే, ఇప్పుడు నేను మీకు ఒక వీడియో తీస్తాను. నమస్తే ఇండియా, నేను రిపోర్టర్ రేఖా చౌదరి, మన మాట నుంచి. ఈ రోజు నేను మీకు కొంతమంది నిజస్వరూపాన్ని చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి. ఏం చేస్తున్నారు? వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే మీరేనే వాళ్ళ చెప్పండి, పనులు వీడియో మానుకొని చెప్పండి. వేరే వాళ్ళ విషయాలు తలదూరుస్తుంటారు. అండ్ మ్యామ్, మీరు చాలా ఎక్కువ మాట్లాడారు కదా, ఇప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పండి. మీరు మీ పేరు చెప్తారా లేక నన్నే నామకరణం చేయమంటారా? మీరు కెమెరా ఆఫ్ చేయండి ముందు ప్లీజ్. ఎందుకు ముఖం దాచుకుంటున్నారు? అయినా ఏమనుకుంటున్నారు, కేవలం అమ్మాయిల ముఖాలు దాచుకోవాలా? అప్పుడప్పుడు అబ్బాయిలు కూడా కాస్త తలదించుకోవటమే మంచిది. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా సార్? ఫోన్ ఆఫ్ చెప్పండి. ఈ ఫోన్ ఎప్పుడు ఆఫ్ చేస్తానంటే మీరు అందరూ ఉన్నతికి సారీ చెప్పినప్పుడు. మ్యామ్ నేను సారీ చెప్తాను, మీరు వీడియో తీయడం ఆపేయండి. సారీ చెప్పండి ఇప్పుడే. సారీ, క్షమించండి. సారీ. సారీ. థ్యాంక్ గాడ్ మీరు వచ్చేసారు. ఐమ్ సారీ ఉన్నతి. ఇక్కడ ఏదైతే జరిగిందో అది నీకు డిజర్వ్ కాదు. కానీ బదులు చెప్పలేకపోతే మాట పడాల్సి వస్తుంది. అంతా బానే ఉంటుంది. ఉన్నతి, ధ్రువ్, థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చేసావు ధ్రువ్. నువ్వు బానే ఉన్నావా? మీ అక్క ఉండగా ఎవరైనా నాటోకే ఎలా ఉండగలరు చెప్పు? నా భజన చేయటం ఇక ఆపేయండి. అండ్ ఏ పని మీద వచ్చారో ముందుది మాట్లాడుకోండి, లేట్ అవుతుంది. కాఫీ తాగడానికి వెళ్దామా? అరే వద్దు, లేదంటే అడ్మిషన్ ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోతుంది. అడ్మిషన్? ఆ, దానికోసమే కదా నేను ఢిల్లీ వెళ్తుంది. చూడున్నతి, నీకు ధ్రువ్కి పెళ్లి చేయడానికి నాకే ప్రాబ్లం లేదు. కానీ మీ అన్నయ్య ఒక షరతు పెట్టారు కదా, దానికి నేను ఒప్పుకోలేను. నువ్వు ప్లీజ్ మీ అన్నయ్యకి సర్ది చెప్పు. ఆయనకి నాకు పెళ్లి జరిగే ప్రసక్తే లేదు. ఉన్నతి, నేను వెళ్ళటానికి ముందు నేను నీకు సారీ చెప్పాలనుకున్నాను. చూడు, ఆ రోజు జరిగిన దానికి ప్లీజ్ నన్ను క్షమించు. చెప్పడానికి నా దగ్గర ఇంకేం లేవు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఈ ఉన్నతి ఎక్కడుందో ఏంటో. ఉన్నతి! నేను వెళ్తాను. రేఖా రిపోర్టర్ ఉన్నతితో ఏం మాట్లాడుతుంది? ఉన్నతి నుంచి తనకేం కావాలి? ఉన్నతి! ఉన్నతి! ఈ రిపోర్టర్ రేఖ ఇక్కడేం చేస్తుంది? అండ్ నీతో ఏం మాట్లాడుతుంది? ఉన్నతి! ధ్రువ్, నువ్వు చేసిన పనికి నాకింకా గర్వంగా అనిపిస్తుంది. మరి నేను ఇదంతా చేసింది మా అక్కని ఇంప్రెస్ చేయడానికే కదా. దెబ్బలు పడితే నీకు. సరే చూడు, నీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటి? బ్రేస్లెట్. ఎలా ఉంది? చాలా బాగుంది. పద, నీ క్యాబ్ వచ్చేసింది. పద పద, వెయిటింగ్ ఛార్జ్ పడుతుంది లేట్ అయితే. ఓకే. ధ్రువ్, ఢిల్లీ జరగానే కాల్ చేయి, ఓకేనా? తెరవండి. దారిలో ఆగొద్దు. ఆ, నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? ఓకే. బాగా చదువుకోవాలి. బాయ్. బాయ్ 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 అక్క. వెళ్ళాక ఫోన్ చేయి నాకు. ఫోన్లే, మంచిదే. ధ్రువ్ ఇప్పుడు ఆ పొగరుబోతు బారి నుంచి తప్పించుకుంటాడు. ఈ డబ్బు మొత్తం రేపొద్దున రేఖా ఆఫీస్ డ్రాయర్లో దొరకాలి. ఒక్కసారి లంచం తీసుకున్నారని తెలిస్తే రిపోర్టర్ గారి కెరియర్ ఫినిష్ అనే అనుకోవాలి సార్. నాకు తెలుసు, కానీ చాలాసార్లు పెద్ద పెద్ద బిల్డింగ్స్ పడేయాలన్నా, జనాల పొగరు అణచాలన్నా ఒక ధమాకా పెట్టాలి కదా. అండ్ నేను తనని ఛాలెంజ్ చేశాను. 72 గంటల్లోపు తనే స్వయంగా నా దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకోమని అర్థిస్తుంది. అండ్ అలాగే జరుగుతుంది. అలాగే, మీరు ఎలా చెప్తే అలా. రాఘవా! ఏమైంది అత్తయ్య?
ఉన్ని ఉన్ని ఏమైంది? ఉన్ని ఉన్ని ఏమైంది? ఉన్ని